హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది త్రీ ఫుటేటివ్స్. నేను మీ హంటర్. నాతో పాటు వర్షి అండ్ వల్కన్ జాయిన్ అయ్యారు. హాయ్ గాయ్స్. హలో. ఈరోజు ఈ వీడియోలో మేము స్పెయిన్ వరల్డ్ కప్ స్క్వాడ్ ని అనలైజ్ చేయబోతున్నాము. సో ఈ వీడియోలో మనం ప్లేయర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఆల్సో ఏ ప్లేయర్స్ అయితే మిస్ అవుట్ అయినారు. సో హంటర్, ఏ గోల్ కీపర్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాను. నేనైతే లూయిడి ఫాంటే పక్క ఉన్నాయి సింహాన్ని స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, సో వల్కన్, డిఫెండర్స్ ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు? సో నాకైతే వీళ్ళు పక్కా బ్యాక్ ఫోర్ తో వెళ్తారు. సెంటర్ బ్యాక్ పేరింగ్ అయితే కుబార్సి అండ్ లపోర్ట్ ఇద్దరు ఆడతారు అనుకుంటున్నా. అండ్ లెఫ్ట్ బ్యాక్ అయితే కుకురే ఆడతాడు అనిపిస్తుంది నాకు, విత్ రైట్ బ్యాక్ యాజ్ మార్కస్ యోరెంటే. తనైతే అథ్లెటికో మాడ్రిడ్ ఆడతాడు. మన కుకురే అయితే తను చెల్సీకి ఆడతాడు. చెల్సీ క్లబ్ ని లీవ్ అయిదాం అనుకుంటుండు ఈ సమ్మర్ లో. చూద్దాం, వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ బట్టి ఏ క్లబ్ కి పోతాడో తెలుస్తాను నెక్స్ట్. అండ్ లపోర్ట్ అయితే లాస్ట్ సీజన్ అథ్లెటిక్ క్లబ్ కి తను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈ సీజన్ తనకి ఓకే డీసెంట్ గా నడిచింది. దాని తర్వాత కుబార్సి అయితే మనకు తెలిసిందే, తను ఒక యంగ్ టాలెంట్. ఫ్యూచర్ లో స్పెయిన్ తో చాలా ముందుకు వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా తన గురించి. ఓకే, సో హంటర్, ప్రాబబుల్ మిడ్ ఫీల్డర్స్ ఎవరు అనుకుంటున్నాను? నా మిడ్ఫీల్డ్ చాయిసెస్ అయితే ఫస్ట్ రాడ్రీ, మ్యాన్ సిటీకి ఆడతాడు. ఈవెన్ బ్యాలెండోర్ గెలిచిండు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంజూరీ అయినప్పటి నుంచి మ్యాన్ సిటీ ఎట్లా ఫామ్ పోయిందో మీకు కూడా తెలుసు. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ డిఎం ఆడతాడు. మన నెక్స్ట్ మిడ్ఫీల్డ్ చాయిస్ ఏంటంటే పెడ్రీ, బార్సిలోనాకి ఆడతాడు. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, చాలా లైన్ బ్రేకింగ్ పాసెస్ చేస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్, చాలా టాలెంటెడ్ ప్లేయర్. అండ్ మై నెంబర్ 10 డానీ ఆల్మో. మీకు తెలుసు యూరోస్ లో ఎట్లా ఆడిండో, ఎంత డ్రిబుల్ చేసిండో. చాలా అమేజింగ్ ప్లేయర్, చాలా కేయాస్ తెస్తాడు. అండ్ ప్లే మేకింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ ముగ్గురు నా మిడ్ఫీల్డ్ చాయిసెస్. ఓకే, సో వల్కన్, అటాకింగ్ గురించి? అటాకింగ్ గురించి నాకైతే కొంతమంది ఏమనుకుంటారు అంటే, అటాకర్స్ లో ఓఆర్ జబాల్ ని ప్రతిసారి ఎందుకు తీసుకుంటారు, ఓఆర్ జబాల్ ని వదిలేసి మొరాటాని తీసుకోవచ్చు కదా, వేరే ప్లేయర్స్ ని తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఓఆర్ జబాల్ విల్ స్టార్ట్ ఫర్ స్పెయిన్. ఎందుకంటే తను పక్కా గోల్ స్కోర్ చేసే అబిలిటీ ఉంది తనకి. మనం నేషన్స్ లీగ్ ఫైనల్ లో కూడా చూసినాం, తను పోర్చుగల్ తోటి గోల్ స్కోర్ చేసిండు. అండ్ లీడ్ లో కూడా తీసుకొచ్చిండు స్పెయిన్ ని. తనైతే పక్కా ఆడతాడు. తను స్పెయిన్ ని పక్కా మంచిగా రిప్రజెంట్ చేయగలుగుతాడని నా టేక్. నెక్స్ట్ మనకు రైట్ వింగ్ లో అయితే పక్కా 100% యంగ్ టాలెంట్, ఏమంటారు, గోట్స్ తోని కంపేర్ చేసుకునే అంత లెవెల్లో ఉన్న యమాల్ స్టార్ట్ చేస్తాడు. తనైతే ఇంకా తన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన ఫ్లేర్, తన మ్యాజిక్, తన డ్రిబుల్స్, తన కర్లింగ్ చేసి గోల్స్ కొట్టడము రైట్ వింగ్ నుంచి అందరికి తెలిసిందే. నెక్స్ట్ మనకు నికో విలియమ్స్ లెఫ్ట్ వింగ్ లో స్టార్ట్ చేస్తాడు. తను అథ్లెటిక్ క్లబ్ కి ఆడతాడు. తను పెద్ద క్లబ్స్ కి ఆడే ఛాన్స్ వచ్చినా తను అథ్లెటిక్ క్లబ్ కే రిప్రజెంట్ చేస్తా అంటాడు. ఎందుకంటే తనకు అక్కడ గోల్ స్కోరింగ్ నచ్చుతుంది. ఆ సిస్టమ్, ఆ ఫార్మేషన్ అనేది తనకు బాగా నచ్చుతుంది. అండ్ తను ఒక మంచి ప్లేయర్. మరి యమాల్ అంతా గోల్ స్కోర్ చేయకపోయినా తన అసిస్ట్ అయితే బాగా ఇస్తాడు. ఇది నా ఒపీనియన్ అబౌట్ దీస్ అటాకర్స్. అంటే స్పెయిన్ బెంచ్ స్ట్రెంత్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ లో ఒక టీం ఎంత స్ట్రాంగ్ ఉందో తెలుసుకోవాలంటే వాళ్ళ బెంచ్ ని చూస్తే అర్థమవుతుంది. మనం స్పెయిన్ ని కానీ చూస్తే వాళ్ళ ప్లేయింగ్ లెవెనే కాకుండా సబ్స్టిట్యూషన్స్ ని చూస్తే వాళ్ళకి చాలా అమేజింగ్ డిఫెన్సివ్ అండ్ అటాకింగ్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నారు. ఇది ఒక మేనేజర్ కి చాలా టాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అండ్ వీళ్ళు 45 minutes లేదా 60 minutes అయినాక ఫ్రెష్ ఆన్ ద పిచ్ వచ్చి ఫుల్ ఆఫ్ ఎనర్జీ గేమ్స్ ని చేంజ్ చేయగలుగుతారు. వీళ్ళకి చాలా క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు గోల్ కీపర్స్ కి చూస్తే డేవిడ్ రాయా ఆర్సెనల్ కి చాలా కీ గోల్ కీపర్. 3 years నుంచి గోల్డెన్ గ్లోవ్ గెలుస్తుండు. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఫర్ ఆర్సెనల్ సక్సెస్. ఇయర్ ప్రీమియర్ లీగ్ గెలవడానికి చాలా ఇంపార్టెంట్ చేసిండు. అండ్ వల్కన్, నీ ఒపీనియన్ ఏంది డిఫెన్సివ్ సబ్స్టిట్యూషన్స్ పైన? డిఫెండర్స్ బెంచ్ స్ట్రెంత్ అంటే నాకు పక్క ఎరిక్ గార్సియా,
సెంటర్ బ్యాక్ కి మంచి బెంచ్ స్ట్రెంత్ అనిపిస్తుంది. తను సెంటర్ బ్యాక్ బాగా ఆడిండు బార్సిలోనాలో. ఎప్పుడైతే ప్లేయర్స్ ఇంజూరీ అయ్యారో, కుబార్సి ఇంజూరీ అయితే తను మంచిగా ఆడిండు బార్సిలోనాకి. నెక్స్ట్ నాకు మార్క్ ప్యూబుల్. తను అథ్లెటికో మాడ్రిడ్ ప్లేయర్. తన గురించి అసలు చాలా మందికి తెలియదు. ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. తను బెంచ్ మంచిగా ఏమంటారు, వెన్ హీ కమ్స్ ఫ్రమ్ బెంచ్ ఆఫ్టర్ 70 to 80 minutes పక్కా తనైతే డిఫెండింగ్ మంచిగా చేయగలుగుతాడు. నెక్స్ట్ మనం లెఫ్ట్ బ్యాక్ కి బ్యాకప్ ఆప్షన్ చూసుకుంటే గ్రిమాల్డో. తను స్పెయిన్ తోటి యూరోస్ గెలిచిండు 2024 లా. సేమ్ మన కుకురేయా వీళ్ళందరి లాగానే, కుకురేయా కుబార్సి లాగానే తను కూడా ఆ స్క్వాడ్ లో ఉండే. తను బయర్ లెవర్ క్యూసన్ ఆడి వాళ్ళ ఆ ఒక ఇన్విన్సిబుల్ ఎరా. గ్రిమాల్డో అయితే అట్లాంటాతోని ఆల్మోస్ట్ వాళ్ళు గెలవబోయారు యూరోపా ఫైనల్, బట్ ఓడిపోయారు. అది మంచి టీం ఉంటుండే ఆ టైంలో, బయర్ లెవర్ క్యూసెన్. దాని తర్వాత నాకు రైట్ బ్యాక్ టోటెన్హామ్ నుంచి పెద్రో పోరో. తను కూడా చాలా మంచి ప్లేయర్. తను క్రాసెస్ మంచిగా వేస్తుంటాడు అండ్ డిఫెండింగ్ కూడా చేస్తుంటాడు బాగా. కానీ తనకు బాగా ఇంజురీస్ అవుతాయి. సో తను అయితే స్టార్ట్ చేయడు అని అనుకుంటున్నాను నేనైతే ఇప్పటికీ స్పెయిన్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో. నెక్స్ట్ హంటర్. మిడ్ ఫీల్డర్స్ గురించి నాకు కొంచెం డౌట్ ఉంది, వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ గురించి. నువ్వు కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? వాళ్ళకి మిడ్ ఫీల్డ్ లో కూడా చాలా అమేజింగ్ సబ్స్టిట్యూట్ ఆప్షన్స్ ఉన్నారు. మార్టిన్ జుబిమెండి చూస్తే ఆర్సెనల్ కి చాలా అమేజింగ్ ఆడిండు, ఈవెన్ గోల్స్ కూడా స్కోర్ చేసిండు. అండ్ ఎక్సలెంట్ బ్యాకప్ ఆప్షన్ రాడ్రీకి. మనకి ఇంకా అదర్ ఆప్షన్స్ చూస్తే పెడ్రీకి బ్యాకప్ గా ఫాబియన్ రూయిస్. మీ ఫాబియన్ రూయిస్ తెలిసిందే, పిఎస్సికి ఆడతాడు. మీ బ్యాక్ టు బ్యాక్ యూసీఎల్ గెలిచిండు విత్ పిఎస్జి. అన్బిలీవబుల్ ప్లేయర్, ఎక్సలెంట్ ఆప్షన్. అసలుకి సబ్స్టిట్యూట్ లాగా రావడం అనేది అసలు మ్యాడ్ అన్నట్టు. మనకి ఇంకా నెంబర్ 10 కి అట్లా చూస్తే గావి. ఈ ఇంజురీ ప్రోన్ ఉండేది, ఇప్పుడే మెల్లగా ఫిట్ అవుతుండు. ఫిట్ అయినప్పుడు గావి చాలా అమేజింగ్ ప్లేయర్, బార్సిలోనాకి ఆడతాడు. ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్. మనకి 60 minutes అయినాక వచ్చి ఫుల్ ఆఫ్ ఎనర్జీ గేమ్ ని చేంజ్ చేయగలుగుతాడు. ఎక్సలెంట్ అటాకింగ్ సబ్స్టిట్యూషన్. మనకి ఇంకా అదర్ చూస్తే మికెల్ మెరీనో కూడా ఆడతాడు, ఆర్సెనల్ కి ఆడతాడు అండ్ చాలా గోల్స్ కూడా స్కోర్ చేయగలుగుతాడు. వెరీ గుడ్ అబిలిటీ ఇన్ ప్లే మేకింగ్ అండ్ స్ట్రైకింగ్. ఓకే వల్కన్, ఫార్వర్డ్ బెంచ్ స్ట్రెంత్ గురించి ఏమనుకుంటున్నావు? యా, నేనైతే వీళ్ళ ఫార్వర్డ్ బెంచ్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది నా దృష్టిలో. అయితే వీళ్ళకి రైట్ వింగ్ అండ్ స్ట్రైకర్ పొజిషన్ లో ఫెర్రాన్ టోరెస్ ఇస్ ఎ గుడ్ బ్యాకప్ ఆప్షన్. తను బార్సిలోనా కూడా లెవాండోస్కి ఎప్పుడైతే ఇంజురీ అయిందో చాలా బాగా ఆడాడు, గోల్స్ కూడా కొట్టిండు తను వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఎరమీ పీనో. తను క్రిస్టల్ ప్యాలెస్ ఆడతాడు ప్రీమియర్ లీగ్ లో, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. తను పర్ఫామ్ చేయగలుగుతాడు. లైక్ సూపర్ సబ్ గా మనం తీసుకురావాలి తనని. అప్పుడు మనకి ఎప్పుడైతే ఆపోనెంట్ టీం లో బ్లాక్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు చాలా డిఫెన్సివ్ మైండెడ్ ఉన్నప్పుడు మనం ఈయన తీసుకొస్తే గోల్ కొట్టగలుగుతాడు పక్కా. నెక్స్ట్ మనకి లెఫ్ట్ వింగ్ బ్యాకప్ ఆప్షన్ ఎవరు అంటే విక్టర్ మున్యోస్. ఈయనే రియల్ మాడ్రిడ్ కి తను అకాడమిక్ ఆడిండు, రియల్ మాడ్రిడ్ అకాడమిక్ ఆడిండు. ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. తను ప్రజెంట్ అయితే రియల్ మాడ్రిడ్ ఫస్ట్ టీమ్ లోకి రాలేదు. తను నాకు తెలిసి లోన్ లో ఉన్నాడు అనుకుంటా రియల్ మాడ్రిడ్ నుంచి. నెక్స్ట్ బ్యాకప్ ఆప్షన్ చూస్తే అలెక్స్ బైనా. తను ఫస్ట్ విలరియల్ లో ఆడుతుండే. తన పర్ఫార్మెన్స్ ని చూసి అథ్లెటికో మేనేజర్ తనని అథ్లెటికో మాడ్రిడ్ తీసుకొని, అలెక్స్ బైనా కూడా ఒక మంచి బ్యాకప్ ఆప్షన్ ఫర్ లెఫ్ట్ వింగ్. తను అథ్లెటికో మాడ్రిడ్ కూడా బెంచ్ నుంచి వచ్చి బాగానే గోల్ స్కోర్ చేసిండు అండ్ అసిస్ట్ కూడా ఇచ్చిండు. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఇంకా వాళ్ళ ప్లే స్టైల్స్ ఎట్లుంటాయో చెప్పొచ్చా? ఓకే, సో నేనైతే దానికోసం ఒక టాక్టికల్ సెటప్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా. మనకి ఇక్కడ చూడండి మీరు, గోల్ కీపర్ లో అయితే పక్కా ఉన్నాయ్ సిమోన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే లూయిస్ డి లా ఫోన్తేకి తను మోర్ రిలయబుల్ అనిపిస్తాడు డేవిడ్ రాయా కంటే. నెక్స్ట్ మనకి సెంటర్ బ్యాక్ పేరింగ్ లో ఇందాక మాట్లాడుకున్నట్టే ఎమరిక్ లపోర్ట్ ఇంకా కుబార్సి స్టార్ట్ చేస్తారు. లెఫ్ట్ బ్యాక్ కుకురేయా ఉంటాడు అండ్ రైట్ బ్యాక్ మార్కస్ యూరెంటే ఉంటాడు. అండ్ మనకి ఇక్కడ డబల్ పివిట్ ఇంకా సిడిఎం పొజిషన్స్ లో చూస్తే పెద్రి ఇంకా రాద్రి ఉంటారు. నెక్స్ట్ మనకి నెంబర్ 10
ఆర్ అటాకింగ్ మిడ్ఫీల్డర్ లో డానీ ఆల్మో ఉంటాడు. దాని తర్వాత మనకు స్ట్రైకర్ పొజిషన్ లో ఇందాక అనుకున్నట్టే ఓఆర్ జబాల్ ఉంటాడు, లెఫ్ట్ వింగ్ లో విలియమ్స్ అండ్ రైట్ వింగ్ లో లమిన్ యమాల్. సో ఇక్కడ నేను మీకు ఒక వాళ్ళ టాక్టికల్ సెటప్ అంటే లూయిస్ డి లఫూంతే తను ఎట్లా చేస్తాడు, వాళ్ళ ప్లేయర్స్ ని ఎట్లా వాడుకుంటాడు తన ప్లేయర్స్ ని అని నేను మీకు చూపేబోతున్నా. ఎప్పుడైతే వీళ్ళకి పొజిషన్ ఉందో వీళ్ళు నికో విలియమ్స్ ఏమో మనకి స్పేసెస్ లోకి వచ్చేస్తాడు, కుకురే ఏమో ఫ్లాంక్స్ లోకి వెళ్ళిపోతాడు, లెఫ్ట్ ఫ్లాంక్స్ లోకి. సేమ్ గోస్ విత్ లమిన్ యమాల్ ఇటు రైట్ స్పేసెస్ లోకి వచ్చినప్పుడు మార్కస్ యూరెంటే ముందుకు పుష్ చేస్తాడు. అండ్ డానీ ఆల్మో ఇక్కడ ఈ స్పేసెస్ లో అంటే డిఫెండర్స్ ని తను కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అండ్ బాల్ ని తను పొజిషన్ గెలవడానికి ఇక్కడ తను వచ్చేస్తాడు అనమాట. సో గైస్, పెద్రి అయితే మనకు తెలుసు తను ఎలా గోల్స్ కొట్టిస్తాడో బార్సిలోనా ప్లేయర్స్ తోటి. తన అసిస్ట్లు చాలా అమేజింగ్ ఉంటాయి. నెక్స్ట్ మనకు రాడ్రీ ఇక్కడ బ్యాక్ టు తోటి యాజ్ ఎ థర్డ్ బాల్ ప్లేయింగ్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్ లాగా తను వీళ్ళతోటి పేరప్ అవుతాడు లాస్ట్ కి. అండ్ ఉనాయ్ సిమోన్ తను కూడా ముందుకు వస్తాడు అప్పుడప్పుడు, ఎప్పుడైతే వీళ్ళు బాగా అటాకింగ్ ప్లే ఉన్నప్పుడు తను ముందుకు వచ్చి హీ విల్ ట్రై టు డిఫెండ్ ఇన్ దిస్ ప్లేస్. సో గైస్, మన సెకండ్ వీడియో అబౌట్ వరల్డ్ కప్ స్క్వాడ్స్ కూడా అయిపోవచ్చింది. స్పెయిన్ గురించి అయితే మనం డిస్కస్ చేసినాం, వాళ్ళ మొత్తం ప్లేయింగ్ స్టైల్స్ గురించి, బెంచ్ గురించి, వాళ్ళ స్టార్టింగ్ 11 గురించి డిస్కస్ చేసినాం. మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఫ్రాన్స్ గురించా లేకపోతే పోర్చుగల్ గురించా అని మీరు వెయిట్ చేయండి. ఆ వీడియో మీకు నెక్స్ట్ వీక్ లో వస్తుంది. నెక్స్ట్ వీడియో. సో గాయ్స్, ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో. మేమైతే ఈ వీడియోలో మీకు ఒకసారి అవుట్లుక్ ఇస్తా. ఈ వీడియోలో మేము స్టార్టింగ్ 11 గురించి డిస్కస్ చేసినాం, అండ్ బెంచ్ గురించి డిస్కస్ చేసినాం, అండ్ వాళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ గురించి, వాళ్ళ ప్లేయింగ్ స్టైల్స్ గురించి అన్ని డిస్కస్ చేసినాం, టాక్టికల్ బోర్డు పెట్టి కూడా. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ప్రామిస్ ఇస్తున్నా, పోర్చుగల్ ఆర్ ఫ్రాన్స్ అయితే ఉండబోతుంది. అండ్ దాని గురించి మేము ఇంకా కొంచెం డీప్ గా అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు the 3 Footer Tears.